आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। FK आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम अहब्बुल बिलादि इलल्लाहि मसाजिदुहा, अल्लाह के नज़दीक सबसे ज़्यादा महबूब जगह मस्जिदें हैं। कोई आप जैसा होगा ना कोई आप जैसा था। रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड के वालिद का जुलूस जनाजा आज सुबह 11 बजे उनके मकान वाक़े श्रीनिवास कॉलोनी से बरामद हुआ। 2 घंटे की तवील मुसाफत के बाद ये जुलूस जनाजा वज़ीर मौसूफ ज़री अराज़ी वाक़े पालकुंडा में उनके वालिद के जस्ते खाकी को सुपुर्द खाक किया गया। कल शाम रियासती वजीर बराए इमारात व शोरा वेमुला प्रशांत रेड्डी ने महबूब नगर पहुँचकर नारायणा गौड की मैयत पर गुलहाए अक़ीदत पेश किए। इसके अलावा साबिक़ MP जितेंद्र रेड्डी, सदर ज़िला मजलिस अब्दुल हादी एडवोकेट, अरकान असम्बली अंजय यादव, राम मोहन रेड्डी, रुकन पार्लियामेंट नागर कर्नूल पीर रामुलू और दीगर ने वज़ीर मौसूफ के मकान पहुँचकर ख़िराज पेश किया। आज रियासती हुकूमत की जानिब से रियासती वजीर पंचायत राज इर्रबली दियाकर ने आखिरी रसूमात में शिरकत की। आज जुलूस जनाजा में हज़ारों की तादाद में लोग शरीक हुए। जिला महबूब नगर मुस्तकर के तेलंगाना चौराहे पर ABVP की निगरानी में आंखों पर पट्टी बांधकर स्कॉलरशिप और फीसों के मुआवजे की अदायगी का मुतालबा करते हुए एहतजाजी धरना मुनज़्ज़म किया। इस मौके पर ABVP कन्वीनर मनोज कुमार ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि आज रियासत भर में इजाफी फीस वसूल करने वाले कॉलेज और स्कूलों के खिलाफ एहतजाज दर्ज किया गया और इस एहतजाज के जरिए हुकूमत से मुतालबा किया कि वो स्कॉलरशिप्स और फीसों के मुआवजे की अदायगी करें और इजाफी फीस वसूल करने वाले कॉलेज और स्कूल को बंद करने का मुतालबा किया। అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయాలన్న డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మొన్నటికి మొన్న హైదరాబాద్లో యశస్విని అనే విద్యార్థి 10వ తరగతి విద్యార్థి అధిక ఫీజుల వసూలు కారణంగా అధిక ఫీజుల ఒత్తిడి కారణంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నది. అదేవిధంగా మహబూబ్ నగర్లోని శ్రద్ధ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యలన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తున్న హత్యలేగా ABVP భావిస్తూ ఉన్నది. మీరు ముఖ్యమంత్రి చిలక పలుకులు వలిపిండు, కేవలం ఈ విద్యా సంవత్సరం ట్యూషన్ ఫీజు తీసుకొని విద్యా సంస్థలు నడపాలని చెప్పిండు. అది ఎక్కడ కూడా కింది స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అయితలేదు. మరి దేశంలోనే రెండవ ధనిక రాష్ట్రమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం మేము అన్నీ ఇస్తున్నామని చెప్పి
ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి పేద విద్యార్థుల చదువులకు ఉపయోగపడే స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు విడుదల చేస్తలేదని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. మరి ఆనాడు నిండు ఆంధ్ర అసెంబ్లీలో ఇదే హరీష్ రావు ఈ ఆంధ్ర అసెంబ్లీని తాకట్టు పెట్టి నా తెలంగాణ బిడ్డలకు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పిన ఈ హరీష్ రావు గారు మరి ఇప్పుడు నువ్వెందుకు నోరు మెదుపుతలేవు? నువ్వే ఆర్థిక మంత్రివి కదా, ఖచ్చితంగా పేద విద్యార్థుల చదువులకు ఉపయోగపడే స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేదంటే మరోసారి నీ ప్రగతి భవన్ కోటలు బద్దలు కొట్టడానికి విద్యార్థి పరిషత్ సిద్ధంగా ఉంది. అంతదాకా తెచ్చుకోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉన్నది. నా పేరు శ్రీధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, తెలంగాణ. విడుదల చేయాలని, అట్లాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేయాలని ఈరోజు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పాలమూరు పట్టణంలో ఏబీవీపీ పాలమూరు శాఖ తరఫున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ఇప్పటికి కూడా విడుదల చేయట్లేదు. 1,054 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయాల్సింది ₹1 కూడా ఇప్పటివరకు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. అట్లాగే ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల కోసం వేలకు ఫీజులు కట్టుకొని 8 నెలలు కూడా ఎట్లాంటి క్లాసులు కాకుండా కూడా వేలకు ఫీజులు కట్టించుకొని कल बाद नमाज मगरिब हुजूर ख्वाजा गरीब नवाज रहमतुल्लाह अलैह की 809वें सालाना उर्स शरीफ के मौके पर मुमताज़ खानदान श्री NP वेंकटेश की क़यामगाह से ग़िलाफ़ मुबारक की रवानगी अमल में आई। इस मौके पर उलमा कराम, मशाइख़ अज़्ज़ाम ने शिरकत की। मुल्क भारत में अमन व एकजहती के पयाम्बर ख्वाजगान फ़ख्रे हिंदुस्तान हज़रत सैयदना ख्वाजा मोइनुद्दीन अल-मारूफ हुजूर ख्वाजा गरीब नवाज रहमतुल्लाह अलैह की 809वें सालाना उर्स शरीफ तक़ारीब में सारी दुनिया से लाखों करोड़ों ज़ायरीन शिरकत करते हैं। आपकी बारगाह अक़दस में ग़िलाफ़ मुबारक को इस्तदा करना अपने लिए सादत दारीन समझते हैं। चुनाचा कल बरोज़े इतवार बाद नमाज मगरिब मुत्तहदा ज़िला महबूब नगर के मुमताज़ खानदान श्री NP वेंकटेश की क़यामगाह वाक़ 2 सड़कें कोसकी रोड महबूब नगर मुख्तसर सी तक़रीब मुनक़िद की गई थी। इस मौके पर सदर क़ाज़ी हज़रत क़ाज़ी सैयद शाह गौस मुहिउद्दीन क़ादरी, सदर कुल हिंद सुन्नी उलमा मशाइख़ कोट मोहम्मद गौस पाशा उत्तम शर्फ़ी क़ादरी, मुतवल्ली हज़रत बरहना बादशाह रहमतुल्लाह अलैह, असदुल उलमा मौलाना मोहम्मद मोहसिन पाशा अंसारी क़ादरी, नक्शबंदी मौलवी कामिल जामे निज़ामिया व जनरल सेक्रेटरी कुल हिंद सुन्नी उलमा व दीगर मौजूद थे। अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या नबी अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या नूरुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। दर्गा భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా అజ్మీర్ దర్గాకు పెద్ద పేరు. అక్కడ ఏమి ఇబ్బందులు వచ్చినా, ప్రజలు ఏమి కోరుకున్నా అక్కడ దేవుడు వాళ్ళకు రక్షణ ఇచ్చి వాళ్ళ ఇబ్బందులు బయటికి తీస్తాడని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్ముతారు. అటువంటి అజ్మీర్ దర్గాకు మోసిన్ పాషా ఖాదర్ గారి ఆధ్వర్యంలో కూడా మా ఇంట్లో నుంచి చదర్ పంపిస్తున్నాను అనేది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషకరమైన విషయం. మహబూబ్ నగర్ నుండి చదరు అది కూడా మా ఇంట్లో నుండి పోతుంది. ఇక్కడ మోసిన్ పాషా ఖాదర్ గారు, అదేవిధంగా మన గుల్బర్గా నుంచి వచ్చిన సాయబ్ గారు, మిగతా పెద్ద మనుషులందరూ, గౌస్పై గారు, గౌస్పై గారు అందరూ కలిసి ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి ఇక్కడ నుంచి చదర్ పంపించడం అనేది నిజంగా మాకే కాకుండా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు, మొత్తం తెలంగాణ ప్రజలకు కూడా మేలు జరుగుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అజ్మీర్ దర్గా అనేది ఒక మతానికి చెందింది కాదు, ఒక కులానికి చెందింది కాదు, మానవ జాతికి చెందిన దర్గా. అంటే ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరైతే అక్కడ పోతారో వాళ్ళ ఇబ్బందులను దూరం చేసే స్వామి అతను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే యావత్ ప్రపంచం కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా మోసిన్ పాషా ఖాదరి ఈరోజు ఇక్కడ నుండి దర్గా పంపించడం అనేది నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వచ్చే సంవత్సరము అజ్మీర్ దర్గాకు మా ఇంటి నుండి నేను మోసిన్ పాషా ఖాదరి గారి ఆధ్వర్యంలో కూడా చదర్ పంపిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తాను. చాలా సంతోషకరమైన విషయము. ఇప్పుడు మా సదర్ ఖాదరి గారు మాట్లాడవలసింది.
जिला महबूबनगर के जरचल्ला मंडल मुस्तकर में कांग्रेस पार्टी की निगरानी में कल शब पुलवामा खुदकुश हमले में शहीद हुए जवानों की याद में कैंडल मार्च का एहतमाम किया गया और इस मौके पर 5 मिनट की खामोशी अख्तियार करते हुए खिराज अकीदत पेश किया। इस मौके पर जिले सदर एडला बालावर्धन गौड, टाउन नायब सदर शागंटी रखू, मिनारिटी सेल सदर नसीर, योजना कांग्रेस नायब सदर श्रीनिवास यादव और दीगर मौजूद थे। चर्चले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। इंडियन आर्मी इंडियन आर्मी इंडियन आर्मी इंडियन आर्मी इंडियन आर्मी इंडियन आर्मी जोहार जवान लगो जोहार इंडिया जवान लगो। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।